భారతీయ జనతా పార్టీకి అన్ని వివిధ స్థాయిలలో పనిచేసినటువంటి పెద్దలు కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలకు సందర్భంగా అందరినీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవానికి వాజ్పేయి గురించి మాట్లాడేటువంటి నేను పార్లమెంట్ మెంబర్ అయినా కూడా ఆలోచించాలి. ఆ శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు నిజంగా కూడా ఎవరికైనా ప్రసాదించాలి. ఓ మహోన్నతమైనటువంటి వ్యక్తి, బ్రహ్మచారి. ఆ వ్యక్తి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆ మహనీయుని స్ఫూర్తితో పార్టీలకు అతీతంగా వాస్తవానికి పార్లమెంట్లో మాట్లాడితే పార్లమెంట్ అంత కదులుతుందా అనిపించేది. ఆయన గళం ఆ విధమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఎక్కడ అవినీతికి కానీ ఎక్కడ స్థానం ఇవ్వకుండా ఒక బ్రహ్మచారిగా సుదీర్ఘకాలం పనిచేసి 2 సార్లు రాజ్యసభ మెంబర్, అనేక సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వారు జన్మించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ఘనంగా మహిబాద్ పార్టీ ఆఫీస్లో వారి జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ దేశాన్ని 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఉమ్మడి రాష్ట్రాన్ని 40 సార్లు పరిపాలించింది. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాయకుడిగా పరిపాలిస్తున్నారు. ఒకటే సూటి ప్రశ్న, ఏదైతే ఈ తెలంగాణ ప్రాంతంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంకు మా అనేక రకాలైనటువంటి కోరికలు ఉన్నాయి. ఈ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం, వనరులు ఉన్న అభివృద్ధి జరగలేదనేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం తెలంగాణ ప్రజలు 6 నిమిషాలు కృషి చేసి వాళ్ళ పిల్లల్ని బలిచ్చి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ 9 సంవత్సరాలు పాలిస్తే ఒక కాళేశ్వరం అనే ప్రాజెక్టు వచ్చింది. ఇప్పుడు దాని పరిస్థితి ఏమవుతుంది, దాని మీద కేసులు ఏమవుతుంది, ఎట్లా పలుకుతుంది, ఏం జరుగుతుంది అని మీరు చూస్తూనే ఉన్నారు. అది తప్ప కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి 40 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రాంతానికి శూన్యం. కొద్దిగానే ఉండాలి, కొద్దిగా ఆలోచించండి. మీడియా మిత్రులుగా మీరు ఆలోచించండి, సమాజం ఆలోచించండి. కానీ 10 సంవత్సరాలలో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మాట్లాడడమే కాదు, ఈ ప్రాంతానికి ఏమి ఇవ్వలేదో చెప్పండి. బెట్ ఇది. ఆనాడు నన్ను మీరు ఎంపీగా పంపిస్తే 1,00,000 సాధనకు నేను వేసినటువంటి గింజలన్నీ ఇప్పుడు వృక్షాలై ఫలాలను ఇస్తుంది. సరే, అంతా నా వల్లే అయిందన్నాను. కానీ మొలక నాటిలోనే అయిపోయినా నేను. నా దురదృష్టం తర్వాత కంటిన్యూ చేయక నన్ను 5 సంవత్సరాలు ఆ కేసీఆర్ ఏమైందో ఏమో పక్కన పెట్టినా నా నిరంతర పోరాటం ఆగలేదు. అయితే నేను ఈ కింది చెప్పేటువంటి వాటిలో నా పాత్ర ఉంది, నేను సాధించాను అనడానికి నేను 2 సాక్ష్యాలను ఇస్తున్నాను. అందరిలాగా తప్పించుకునేటువంటి కాదు. ఆనాడు మేమిద్దరం కలిసి ఎంపీగా పనిచేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనికి సాక్ష్యం. దాని తర్వాత ఆనాడు ఈనాడు మంత్రిగా ఉండేటువంటి తుమ్మల నాగేశ్వరరావు సాక్ష్యం. ఈ వాటిలో నాది ఏ పాత్ర లేదో ఉందా లేదా ఆ మిత్రులను అడిగినా మీకు చెప్తారు. అందుకోసం అంత గట్టిగా ఈ విషయాన్ని ప్రకటన చేయాలనుకునేవాళ్ళ. కాకతీయుల కాలం నాటి రామప్పకు యునెస్కో గుర్తింపు దొరకలే. 3 సార్లు పార్లమెంట్లో మాట్లాడినా అది ఇవాళ యునెస్కో గుర్తింపు దొరికింది. ఆ తర్వాత గిరిజన విశ్వవిద్యాలయం ఎన్నో సంవత్సరాల పోరాటం, దాన్ని సాధించుకున్నాం. ఆ తర్వాత మేము మహిబాద్లో పాస్పోర్ట్ సేవా కేంద్రం తీసుకొచ్చాం. ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ, ఆ రోజు నేను ముందు పడి అందరు నన్ను తిట్టినా కూడా నేను పీరియాడికల్ ఓవరాలింగ్ సెంటర్ పేరుతో ఇచ్చినటువంటి ఆ ప్రాజెక్ట్ ఇవాళ కోచ్ ఫ్యాక్టరీగా మారింది. అదే అదే వరంగల్లో కాకతీయుల వైభవం ఉన్న వరంగల్ ఇవాళ ఏం చేయలేదో చెప్పండి. ఏ ప్రభుత్వం అయినా మీకు ఇవ్వగలిగిందా? ఎందుకు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తలేరని నేను డైరెక్ట్ ప్రశ్న కూడా నేను మిమ్మల్ని ప్రశ్న రూపంలో అపీల్ చేయదలుచుకున్నా. ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిందో కాంగ్రెస్ చెప్పమండి. దీంట్లో సొమ్మొక్కడిది సోకొడు అన్నట్టు
ఫోటోలు పెట్టుకుంటా డ్రామాలు చేయకుండా మీరు ఏదైతే డిక్లరేషన్ల పేరు మీద గిరిజనులకు డిక్లరేషన్లు పెట్టినో పేర్లు అవి ఇవ్వండి. మా సొమ్మును నువ్వేంట్రా బతికే ఉన్నా నేను ఇక్కడ ఛాలెంజ్ చేస్తా అంటున్నా. అందుకోసే కాంగ్రెస్ వృద్ధి ఇద్దరు నాయకుల పేర్లు ఇచ్చిన ఇంట్లో నా పాత్ర లేదో ఇంట్లో మీ పాత్ర ఏదో చెప్పండి. ఏమైంది గత 5 సంవత్సరాల్లో భద్రాచలంలో కొత్తగూడెంలో నేను పంపినటువంటి ప్రపోజల్ తప్ప ఎయిర్పోర్ట్కు ప్రపోజల్ లేదే. పంపించినవి కూడా అవి డిస్క్వాలిఫై అయినాయి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మీరు మాట్లాడలేదు, మళ్ళీ పునఃపరిశీలనలో పెట్టాను నేను దాన్ని. బయ్యారం చెరువు ఒక రిజర్వాయర్ కావాలనుకున్నారు, అది 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 పక్కకు ఉంది. అంటే మేము ఉంటేనే చేస్తాం, మీరు చెయ్యరు. చేసే వాళ్ళని ప్రజలు ఆదరించారు. ఇది దౌర్భాగ్య పరిస్థితి. సో సూటిగా ఒకటే మీకు మనవి చేసేది ఏంటంటే, ఒక గొప్ప వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ గవర్నర్ మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గత 55 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం చెయ్యింది. 10 సంవత్సరాల్లో ఈ మహత్తరమైనటువంటి కేంద్ర ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా ఉత్తర తెలంగాణకి ఇచ్చింది. దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. మీరు ఇప్పటికన్నా సహకరిస్తారని ఆశిస్తూ ముగిస్తాను.